వర్షంలో వేడివేడిగా తినాలంటే మొదటి చాయిస్ పకోడీ. అదేనండి ఈరోజు మన రెసిపీ. కానీ రొటీన్గా చేసుకునే ఉల్లిపాయ పకోడీ, గట్టి పకోడీ కాకుండా వెరైటీగా ఆలు పకోడీ ట్రై చేద్దాం రండి. నమస్తే ఫుడీస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ముందుగా 2 కప్పులు శనగపిండి తీసుకుని దానిలో తగినంత నీళ్లు వేస్తూ ఉండలుగా లేకుండా బాగా కలుపుకోండి. శనగపిండి ఈ థిక్నెస్లో ఉండేలా కలుపుకొని 5 నిమిషాలు పక్కన పెట్టుకోండి. ఇప్పుడు 2 ఉల్లిపాయల్ని మరీ చిన్నగా కాకుండా ఈ సైజులో పెద్ద ముక్కలుగా కట్ చేసుకోండి. అలాగే 5 బంగాళదుంపల్ని తొక్క తీసి సన్నగా తురుముకొని నీటిలో ఉంచండి. నీటిలో వేయకపోతే కలర్ మారిపోతాయి. 5 నిమిషాల తర్వాత పక్కన పెట్టుకున్న శనగపిండిలో 1 టీ స్పూన్ ఉప్పు, 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ పెప్పర్ వేసి బాగా కలుపుకోండి. ఇప్పుడు మన పకోడీకి కావాల్సిన మ్యాజిక్ మసాలా తయారు చేసుకోవడానికి 2 టీ స్పూన్ జీలకర్ర, 2 టీ స్పూన్లు ధనియాలు, 2 టీ స్పూన్లు సోంపు, 1 టీ స్పూన్ అజ్విన్ వేసి మెత్తగా దంచుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు శనగపిండిలో ఉల్లిపాయ ముక్కల్ని, 7 వెల్లుల్లిపాయల ముక్కల్ని, కొద్దిగా అల్లం తురుముని, సువాసన కోసం కరివేపాకు, 4 పచ్చిమిర్చి ముక్కలు వేసుకుని నీటిలో వేసిన బంగాళదుంప తురుముని నీటిని బాగా పిండుకుని ఆ శనగపిండిలో వేసి మనం దంచుకున్న మ్యాజిక్ మసాలా పొడిని వేసి బాగా కలుపుకోండి. ఇందులో 1/2 టీ స్పూన్ బేకింగ్ సోడా, 1 గరిటెలో వేడి నూనె తీసుకుని దానిలో కొద్దిగా ఇంగువ వేసి శనగపిండిలో వేసి అలాగే 1 కప్పు బియ్యం పిండి కూడా వేసి కలుపుకోండి. ఈ బియ్యం పిండి వలన పకోడీలు చాలా క్రిస్పీగా వస్తాయి. అలా కలుపుకున్న పిండిని ఉండలుగా చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక కడాయిలో డీప్ ఫ్రై చేయడానికి తగినంత నూనె వేసుకుని గుండ్రంగా చేసుకున్న పకోడీల్ని వేపుకోండి. వీటిని బాగా క్రిస్పీగా కాకుండా లైట్ ఆరెంజ్ కలర్ వచ్చిన తర్వాత తీసి 5 నిమిషాలు చల్లారపెట్టుకోండి. ఇప్పుడు ఒక్కొక్క పకోడీని 2 చేతుల మధ్య నొక్కుతూ ఈ షేప్లో చేసుకోండి. ఇలా తయారు చేసుకున్న పకోడీలని మళ్ళీ నూనెలో వేసి బాగా వేపుకోండి. ఇలా 2 సార్లు వేయడం వల్ల పకోడీ పైన క్రంచీగా లోపల మెత్తగా వస్తుంది. వర్షం తగ్గేలోపు వేడివేడి ఆలు పకోడీ ఒక పట్టుబడదాం రండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఛానల్ నోటిఫికేషన్ కోసం బెల్ బటన్ ప్రెస్ చేయండి.